వసంత పంచమిని పురస్కరించుకొని ఈ రోజు పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్లో ప్రత్యేక పూజలు నిర్వహించి పలువురు బాలబాలికలకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ఈ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని వేద పండితులు శ్రీ ప్రవీణ్ సిద్ధాంతి వేద మంత్రోచ్చారణల చేత పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ మాట్లాడుతూ సరస్వతీదేవి ఆశీస్సులు ఉన్న వారి జీవితాల్లో అజ్ఞానం అనే చీకట్లు తొలగిపోయి జ్ఞానం అనే వెలుగులు నిండుతాయని నమ్మకం. అందుకే వసంత పంచమి రోజున సంగీతం, కళల దేవత, విద్యాదేవత అయిన సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని అన్నారు. సర్వ విద్యలకు ఆధారం వాగ్దేవే కనుక చిన్న పెద్ద తేడా లేకుండా పుస్తకాలు, కళాలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞానరాశులు అవుతారు. సరస్వతి ఆరాధన వల్ల వాక్శుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్బుద్ధిని పొందుతారు. అందుకే ఈ పవిత్రమైన రోజున అక్షర శ్రీకారం చేస్తే పిల్లల జీవితాల్లో సరస్వతీదేవి ఆశీస్సులు ఉంటాయనే నమ్మకంతో ఈ రోజున మా పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాస మహోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 60 మంది పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులు సరస్వతీ మాత ఆశీర్వచనం తీసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ రజనీ శ్రీనివాస్, ప్రిన్సిపల్ విజయ్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, పోషకులు పాల్గొన్నారు. మాఘమాసం శుక్ల పంచమిని సరస్వతీదేవి అమ్మవారి యొక్క జన్మదినంగా జరుపుకుంటాము. దీన్నే శ్రీ పంచమి, మాఘ పంచమి అని కూడా అంటారు. ఈరోజు అమ్మవారి జన్మదినం సందర్భంగా చిన్నారులందరికీ కూడా నూతనంగా అక్షర శ్రీకార కార్యక్రమం చేస్తారు. ఈ శుభదినం చేస్తే వాళ్ళందరికీ కూడా అఖండమైన విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయనే నమ్మకంతో మనము ఈరోజు చిన్నారులకు అక్షర శ్రీకారం చేయించుతాము. ఈరోజు మా గాయత్రి విద్యానికేతన్లో వసంత పంచమిని పురస్కరించుకొని చిన్నారులందరికీ కూడా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ కార్యక్రమంలో చిన్న విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. సో వారి యొక్క మొదటి ఘట్టమైన అక్షరాభ్యాసం మా గాయత్రి విద్యాలయం ప్రాంగణంలో జరగడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. చిన్నారులందరికీ కూడా అమ్మవారి కృపా కటాక్షరాలు, అఖండమైన విద్యాబుద్ధులు ప్రాప్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరికీ కూడా వసంత పంచమి శుభాకాంక్షలు. మాత్రే నమః. శ్రీ మహాసరస్వతి ఆవిర్భవించిన దినము వసంత పంచమి. మరి ఈరోజు మనం ముఖ్యంగా చూసేది ఏంటి, అమ్మవారు ఇచ్చేదంటే జ్ఞాన సంపద, విద్యా సంపద. అట్లాంటి అమ్మవారిని ఈరోజు సరస్వతి రూపంలో కొలుచుకుంటాము. యొక్క అమ్మవారిని ఎవరైతే ఈరోజు సేవిస్తారో వారందరికీ కూడా అఖండ జ్ఞాన సంపద, విద్యా సంపద లభిస్తాయి. అట్లాగే ఈరోజు పిల్లలందరికీ కూడా అక్షరాభ్యాసం, అక్షర స్వీకారం చేయిస్తాం మనం. ఎందుకంటే పిల్లలకు విద్యాబుద్ధులు రావాలంటే దానికి అమ్మవారి అనుగ్రహము, కటాక్షం ఉంటే కానీ అవి వస్తాయి. ఈ వసంత పంచమి రోజున ముఖ్యంగా అమ్మవారు ఆవిర్భవించిన రోజు కాబట్టి ఈరోజు పిల్లలకు అక్షర స్వీకారం చేయిస్తే అఖండ విద్యాబుద్ధులు కూడా వాళ్ళకి ప్రాప్తిస్తాయని చెప్పేసి మరి మన శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. అట్లాగే చక్కగా ఈ గాయత్రి విద్యానికేతన్లో ఈవేళ ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. పిల్లలందరికీ కూడా అఖండ విద్య రావాలని, అందరు కూడా చక్కగా విద్యాబుద్ధులు నేర్చుకుని చక్కగా ఉండాలని చెప్పి ఆ జగదమ్మను కోరుతూ మహాసరస్వతి మాతాకి జై.